మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. మన రికార్డింగ్లో ఇది 48వ నెంబరు. 47వ నెంబర్లో మనం చెప్పుకున్నాం, ఈ తనను తను గుర్తించినవాడు తను ఆనందించడమే కాకుండా తన పరిసర వ్యక్తులను పరిస్థితులను అన్నిటినీ కూడా ఒక ఆనందమయంగా చేసేస్తాడు. అందరికీ సుఖాన్ని శాంతి, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా సుఖము శాంతి కలుగుతూ ఉంటుంది. తను ఒక జ్యోతిగా వెలుగుతూ ఉంటాడు అని 24వ శ్లోకంలో చదువుకున్నాం. ఇది ఇప్పుడు చెప్పుకోబోయేది 25వ శ్లోకము. యోగి ఇట్లాంటి సాధన చేసి తన వెలుగులోనే తాను ఉండటం నేర్చుకుంటాడు. కొంతకాలం అయిన తర్వాత అంటే తన వెలుగులో తాను ఉండటము అనే సాధన అతను చేస్తూ ఉండగానే తాను ఉండటము అనేది ఇంకా ఉండదు, వెలుగు మటుకే ఉంటుంది అని చెప్తున్నారు. అంటే మనస్సు, ఇంద్రియాలు, దేహము, ఆ ప్రవృత్తుల ప్రజ్ఞ తన యందు నిర్వాణము చెందును అంటున్నారు. నిర్వాణం అంటే కరిగిపోవటం, కలిసిపోవటం, విడిగా ఉండదన్నమాట. ఏది దేహము, మనస్సు, ఇంద్రియాలు తాను విడిగా ఉండటం, అవి విడిగా ఉండటం. మనందరికీ అవి విడిగానే ఉంటాయి. మన ఇంద్రియాలని మనం గమనించుకోవచ్చు, మన మనస్సును మనం గమనించుకోవచ్చు, మన దేహాన్ని మనం ఎలాగూ చూస్తూనే ఉంటాం. అలా కాకుండా అన్నీ ఒకటైపోతాయి. ఈ మూడు కూడా మనోవాకాయం, మనస్సు, వాక్కు, ఇంద్రియ ప్రవృత్తులన్నీ కూడా ఒకటైపోతాయి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. తన యందు నిర్వాణము చెందును, తను తప్ప విడిగా ఇంకో వస్తువు లేని స్థితి వస్తుందన్నమాట. తాను బ్రహ్మం అయిపోతాడు. అప్పుడు ఏమిటవుతుంది? అటువంటి వాడే బ్రహ్మము అని చెప్తూ ఉన్నారు. ఋషులందరూ కూడా ఈ మార్గంలోనే కల్మషాన్ని అంతరింపజేసుకుని బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతున్నారు. అట్లాంటి వాళ్ళకి తమ లోకము వెలుపల లోకము అని రెండు ఉండవు, ఒకే లోకం ఉంటుంది. అదే పరబ్రహ్మలోకము, పరబ్రహ్మము అను వెలుగు లోకం అని చెబుతున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు రెండుగా లేనప్పుడు నిశ్చింతగా ఉంటుంది. ఆ మనస్సు అటు ఇటు పోవటానికి అక్కడ రెండో వస్తువు లేదు, తనలోనే తాను ఉంటాడు. తనలోనే తానున్నప్పుడు ఆ వ్యక్తికి కల్మషాలన్నీ కూడా పోతాయి. కల్మషము అంటే ఏమిటి? లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవటమే కల్మషం. ఒకే వస్తువు ఉంటే అది రెండుగా భావించుకోవటమే కల్మషం. మనమందరము ఆ కల్మషంతో ఉన్నటువంటి వాళ్ళమే. అదే సృష్టి ధర్మం. మనము ఓవర్ నైట్ చేయగలిగిందేమీ లేదు అక్కడ. అది నెమ్మదిగా మన వాళ్ళు చెప్పినట్టుగా వాస్తవం, పరమ సత్యము ఎప్పటికీ పోదు, లేనిది ఎప్పటికీ పుట్టదు. పుట్టనిది ఉన్నది అని చెప్పలేం కదా, ఉన్నట్టుగా అనిపిస్తుంది. అజ్ఞానం ఉన్నట్టుగా, రెండో వస్తువు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే అనిపించటాలనే దాంట్లో నుంచి బయటపడిపోతాడనమాట యోగి అయిన వాడు. ఈ వెలుగులో అంత తాను అనే వెలుగులో మొత్తం నిర్వాణము చెందుతుంది. తాను తప్ప ఇంకా ఇతరము ఏది ఉండని స్థితి అన్నమాట. తను ఒక్కడే ఉంటాడు అంటే తనను తను స్మరించుకుంటూ ఉండాల్సిన అవసరం, స్మరణ కూడా లేదు అక్కడ, ఊరికే ఉంటాడు అంతే. అది ఇక్కడ బ్యూటీ. అటువంటి వాడే బ్రహ్మము అని చక్కగా చెప్తున్నారు. అట్లాంటి వాడికి రెండు లోకాలు ఎందుకుంటాయి? తానే ఒక్కడే ఉన్నానని తెలుసుకుని తనలో తాను ఉండేవాడికి రెండు లోకాలు ఉండవు కదా. పరబ్రహ్మం అనే వెలుగే తానై జీవిస్తూ ఉంటాడు. అటువంటి అట్లా బ్రహ్మమును తెలుసుకున్న వారికి జీవితానికి నియమము అనేది సహజ ప్రవర్తనం అయిపోతుంది. అంటే ఇష్టం వచ్చినట్టుగా కేర్లెస్గా బతకటం అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది వాళ్ళ జీవితం. దానికి ఎట్లాంటి ప్రయత్నమో అక్కర్లేదు. సర్వజీవుల మేలుకు, అందరికీ ఏది మేలు జరుగుతుందో, సమస్త సృష్టికి ఏది మేలు జరుగుతుందో ఆ ప్రవర్తన, అటువంటి ప్రవర్తన వాళ్ళకి చాలా సహజ గుణమైపోతుందిట. అంతేగాని బాహ్య ప్రపంచమున నేను ఇది బాహ్య ప్రపంచం అంతా కూడా అజ్ఞానము, నేను ఇవన్నీ చూడను, నేను ఒకే వస్తువుగా ఉన్నాను అనే భావన చెయ్యడు. అలా భావన చేసి బాహ్య ప్రపంచానికి దూరంగా కళ్ళు మూసుకొని ఏ అడవిలోనో కూర్చోడు. అందరిలోనే ఉంటూ తనలో తానుంటాడు. ఈ అందరూ తనలోనే ఉన్నారు అని తెలుసుకున్నటువంటి వాడు. 25వ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ హెడ్డింగ్ విదితాత్ముడు. విదిత ఆత్ముడు అంటే
ఆత్మ అంటే ఏమిటో విదితమైనవాడు, తెలుసుకున్నవాడు, విదితాత్ముడు. ఆత్మ అనగా తానే. అదేదో విడిగా ఆత్మ వస్తువు ఉన్నది, నేను విడిగా ఉన్నాననేది లేదు. ఆత్మ అంటే తానే. విడిగా ఉండటం అనే ప్రాసెస్ అసలు ఎందుకు వచ్చిందంటే, ఎవడికి వాడు తాను విడిగా ఉన్నానని టోటాలిటీ నుంచి తనను తాను విడదీసుకుని నేను నేను అంటాం మొదలుపెట్టినందువల్ల నేను ఇతరము అనేది అట్లా ఏర్పడింది. ఇక్కడే ఈ సాధనలో ఏం జరుగుతోంది, రెండు లేవు అని తెలుసుకుంటున్నాడు. ఏదైతే తానో అదే సర్వము, రెండోది లేదు, ఇక్కడ ఇంకో వస్తువు లేదు అని చెప్పి చెబుతున్నారు. తన ప్రతి వ్యక్తిలోనూ తన అస్తిత్వములో ఉండే పొరలన్నీ తనతోనే చేయబడి ఉంటాయి. ఇప్పుడు ఒక దేహం ఉంది, కొన్ని ఇంద్రియాలు, దేహము, మనస్సు, వీటన్నిటితో శరీరం చేయబడింది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు పొరలు పొరలుగా ఉన్నాయని ఊహించుకుంటే, ప్రతి పొరలోనూ ప్రతి సెల్లోనూ కాలిగోరు నుంచి నఖశిఖ పర్యంతము అంటారు. నఖశిఖము అంటే నఖం అంటే గోరు, శిఖ అంటే తల మీద ఉండేటటువంటి జుట్టు. ఇక్కడి నుంచి అక్కడి దాకా మొత్తం తానే ఉంటాడు, వేరే ఇంకెవరు ఉండరు. అది జుట్టుగా కనపడవచ్చు, కాలవచ్చు, చెయ్యవచ్చు, గుండెకాయ అవ్వచ్చు, ఏదైనా కూడా ఉన్నది తానే. ఇన్ని పొరలు ఉండవు అక్కడ. తన అస్తిత్వంలో పొరలన్నీ తనతోనే చేయబడి ఉంటాయి. మన గురించే చెప్తున్నారు ఇక్కడ, ఏం విడిగా ఏమి యోగి గురించి కాదు. ఎవరికైనా, ఏ జీవికైనా తన అనేది తనతోనే చేయబడి ఉంటుంది. వేరే ఇక్కడ ఇతరం ఇంకేం ఉండటానికి అవకాశం లేదు. తన అని అంటున్నాడు కదా. ఈ పొరల్లో దేనిని తాను అని అనుకుంటున్నాడో అది అతను తెలిసినవాడు కాదు. ఈ హృదయమే నేను, ఈ హృదయ స్థానమే నేను, ఈ పేరే నేను, ఈ దేహమే నేను, ఇటువంటి భావాలు అనుకుంటాం కదా. అట్లా అనుకునేవాడు నిజంగా తెలిసినవాడు కాదు. తెలియనివాడు తెలియదు కాబట్టి ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాడు అని చాలా క్లియర్గా చెప్పారు. అతడు ఆ పొరలోనే నివసిస్తాడు. తాను ఏది అని అనుకుంటున్నాడు, ఈ దేహం నేను అని అనుకుంటాం మనం సాధారణంగా. అది కూడా కంప్లీట్ క్లారిటీ ఉండదు మనకి. ఈ దేహం నేను కాదు, ఈ మనస్సు నేను. ఆ మనస్సు దేహం రెండు కలిసిందే, మరి ఇంద్రియాలన్నీ కలిసిందే నేను. ఇట్లా ఏవేవో ఊహలు, అంతేగాని నిజం తెలిసినవాడు కాదు. అందుకని ఏం చెబుతున్నారు, మనం ఏదనుకుంటామో మనకు అదే నిజం. అంత మటుకే నేను ఇది అని అనుకున్నప్పుడు అది నువ్వే. అట్లాగే నమ్ముతాం కదా, ఈ ఫలానా పేరు గల తల్లికి తండ్రికి పుట్టిన ఫలానా పేరుతో ఉన్న నేను ఇది అని చెప్పేసుకుంటాం. ప్రవరలో కూడా చెప్పుకుంటాం, ఐఎమ్ సో అండ్ సో. ప్రవర ఎందుకు చెప్తున్నారనేది అది వేరే విషయం. అది శాస్త్రానికి సంబంధించింది, న్యాచురల్గా తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి సంబంధించింది. కానీ ఇక్కడ అనుకుంటూ ఉంటామే, చెప్పటం కాదు కదా. కంటిన్యూస్గా ఆపకుండా ఎప్పుడు ఇది నేను అని దేహం గురించి, ఇంద్రియాల గురించి అనుకుంటూ ఉంటాం మనం. ఏది మనం అనుకుంటామో ఆ పొరలో జీవిస్తాము అని చెప్తూ ఉన్నారు. మిగిలిన విషయాలు, అన్ని విషయాల్లో నిద్రపోతూ ఉంటాముట. అంటే వాడికి మిగిలినవి లేవు. అంటే మనం ఎందులో చరిస్తున్నామో అదొక్కటే ఉంటుంది మనకి. ఎంత బాగా ఎగ్జాంపుల్ చెబుతున్నారంటే, ఇద్దరు మనుషులు ఏదో ఒక విషయం గురించి చాలా సీరియస్గా చర్చ చేసుకుంటున్నారు, ఆర్గ్యూ చేసుకుంటున్నారు, చర్చ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఆ ఒక్క విషయంలోనే మెలకువగా ఉంటారు. వాళ్ళకి పరిసరాలు కానీ, ఆ చుట్టుపక్కల ఎవరున్నారు, ఎవరు వింటున్నారు, మనం మాట్లాడుతున్నది ఏమిటి అనే కంట్రోల్ కానీ ఎవ్వరూ ఉండరు. ఆ చర్చలో ఉన్నందువల్ల అదొక్కటే వాళ్ళ దృష్టిలో జీవితం. అక్కడ మటుకే మెలకుగా ఉంటారు. అంతసేపు మిగిలిన విషయాలు ఏవి వాళ్ళ అస్తిత్వంలో ఉండవు. కాబట్టి ఏమేమి ఉండవు వాళ్ళ దృష్టిలో, వాళ్ళు నేర్చుకున్న విద్యలు, రకరకాల విషయాలు, విజ్ఞాన విషయాలు, వినోద విషయాలు, సంసార విషయాలు ఏవి వాళ్ళ మనస్సులో, అస్తిత్వంలో లేవు. కాబట్టి చర్చించే అంశం ఒక్కటే వాళ్ళకి మెలకుగా ఉన్నారు, అక్కడ మటుకే మెలకుగా ఉన్నారు. అదేవిధంగా ఈ విషయాన్ని వదిలేసి ఇంకో విషయంలోకి, ఇంకొక టాపిక్లోకి వెళ్ళిపోయారు చర్చ చేసుకోవడానికి. ఆ టాపిక్ వెళ్ళినప్పుడు ఈ అంతకుముందు మాట్లాడుకున్న విషయంలో వాళ్ళకు మెలకువ లేదు. ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టిన విషయంలో మెలకువగలిగి ఉంటారు. మెలకువ అంటే ది పర్సన్ ఈజ్ లివింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ టాపిక్.
అంతే. ఇంకా వాడికి మిగతావన్నీ డెడ్, ఇంకేమీ లేవు. అదొక్కటే ఉంది. వాడు ఆ ఒక్క విషయంలోనే తాను ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఇంకేమీ లేదు. అలా ఉంటుందన్నమాట. అంతకుముందు చర్చించిన విషయం కూడా జారిపోతుంది. ఎప్పుడు దేని యందు మెళకువతో ఉంటాడో ఆ భావాన్నే వ్యక్తి తాను అని నమ్ముతాడు. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఎంత స్ట్రిక్ట్గా దాన్ని నమ్మి బల్ల గుద్ది ఆర్గ్యూ చేస్తూ ఉంటాం అంటే అక్కడ తాను అనేది అది, ఇంకేం లేదు. అక్కడ తాను అంటే అది, ఆ అభిప్రాయమే తాను. అదే రకంగా ఎక్కడెక్కడ మెళకువగా ఉంటే ఆ భావాల్ని వ్యక్తి తాను అని వ్యవహరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇట్లాంటి నేనులు తానులు ఎన్ని ప్రతి వ్యక్తిలో కొన్ని లక్షలు దాగి ఉంటాయి. వీడు ఎప్పుడు ఎక్కడ మెళకువగలిగి ఉంటాడో అదొక నేను అయిపోతుంది. ఎందుకంటే సర్వత్రా మెళకువగలిగి ఉండే స్థితిని అతను సాధించుకోలేదు. ఎందుకు సాధించుకోలేదంటే బయట చూస్తున్నాడు. బయట చూసేవాడు ఎన్ని విషయాల్ని కాంకర్ చేయగలుగుతాడు. పూర్వం చక్రవర్తులు దేశాలు జయించుకుంటూ వెళ్ళిపోయినా భూమి మొత్తాన్ని కాంకర్ చేసేసాడండి. పర్మనెంట్గా అనేది లేదు కదా. ఏదో ఆక్రమించుకుంటూ వస్తారు. ఔటర్ వరల్డ్ని సాధించటం అనేది, ఔటర్ వరల్డ్లో ప్రతి విషయాన్ని గమనించుకోగలగటం అనేది ఇంపాసిబుల్. అందుకే ఒక పాయింట్లోకి వెళ్ళి తనలో తాను ఉండటం అనేది చిన్న విషయం. అది ఒక బిందు స్వరూపం, అది అమ్మవారి స్వరూపం. అందువల్ల అట్లా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని అమ్మవారి నామం కూడా ఉంది. అంటే అంతర్ముఖంగా ఆరాధించవలసిన వస్తువే కానీ ఇది బయటగా దొరికేది కాదు. దుర్లభం, అది దొరకదు, బయట దొరకదు. లోపల దొరకవలసిన దాన్ని బయట వెతుకుతున్నారు, బయట దొరకదు. లోపల వెతకడం అంటే ఏంటి? ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకోవటం కాదు, ఒక్క విషయం కూడా గుర్తుపెట్టుకోకుండా ఉండటమే, ఊరికే ఉండటమే. ఆ ఊరికే ఉండే స్థితిని అభ్యాసం చేసినవాడు సమస్తాన్ని తెలుసుకుంటాడు అని చెప్తూ ఉన్నారు. అప్పుడు వ్యక్తి తానొక్కడే అవుతాడు. భావాలు ఉండవు, నమ్మకాలు ఉండవు. ఆ నమ్మకాల వల్ల కొన్ని లక్షల నేనులు వీడిలో నివసించి ఉండవు. అందువల్ల ముక్కలుగా లేనటువంటి స్మరణ ఎంతో సహాయం చేస్తుంది వాడికి. ఈ నేనులు ఎన్ని నేనులు సముద్ర కెరటాల్లాగా పైకి లేస్తూ ఉంటాయి అని చెప్పి, దేన్ని స్మరిస్తే ఆ నేను సముద్ర కెరటంలాగా పైకి లేస్తుంది అని చెప్తూ ఉన్నారు. సాధన లేనివాడు నేను అనే పదం వాడినప్పుడల్లా వాడు ఎగురుతున్న కెరటం తప్ప ఇంకేమీ లేదు, నిజమైన తాను కాదు అని చెబుతున్నాడు. తాను సముద్రం వంటి వాడు, లక్షల నేనులు కెరటాల్లాంటివి. వాటిల్లో దేని మీద వాడు కాన్సన్ట్రేట్ చేస్తాడో దాంట్లో చిక్కుకుంటాడు. ఆ కదలికలతో కింద మీద పడుతూ ఉంటాడు అని చక్కగా క్రమబద్ధంగా సాధనలో ఉన్నవాడంటే ఇవన్నీ కూడా గమనించుకుంటూ నిదానించుకుంటూ తనలో తాను ఉండటం అభ్యాసం అలవాటు చేసుకున్నటువంటి వాడు ఏ కెరటంలోనూ చిక్కుకోడు, ఏ విషయాల్లోనూ చిక్కుకోడు. దేని యందు చిక్కుకుని అటు ఇటు అలల్లాగా కింద మీద పడడు. అన్నిటికీ మూలమైన తానుగానే మెలకువగలిగి ఉండటం నేర్చుకుంటాడు. తన యందే లేచి పడుతూ ఉన్న అలలను గమనిస్తాడు, అంతేగాని వాటిల్లోకి తను కూడా వెళ్ళిపోడు. ఇవన్నీ లేస్తున్నాయి పడుతున్నాయి అని తెలుస్తుంది. సముద్రము అలల యందు చిక్కుకుంటుందా? చిక్కుకోదు కదా. ఆ సముద్రం అలల్ని ఎలవ్ చేస్తుంది, అట్లానే అలల్ని కూడా ఆపేసేది, మీరెవరు ఉండటానికి వీల్లేదని ఎలవ్ చేస్తుంది, ఉన్నదాన్ని ఎలవ్ చేస్తుంది. అంతేగాని సముద్రం వెళ్ళిపోయి అలల్లో చిక్కుకొని పోదు. అదే స్థితిని పొందిన వాడిని విదితాత్ముడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారనమాట. కొండ శిఖరం మీద నిలబడి చూస్తే గ్రామమంతా కిందదంతా చాలా చక్కగా మొత్తంగా కనిపిస్తుంది. అదే రకంగా విదితాత్మునకు అంటే తనను తాను తెలుసుకున్నవానికి, ఆత్మవస్తువును తెలుసుకున్నవానికి తనలోని సర్వభావములే కాకుండా పరిసరాలు సమస్తము అఖండముగా కనిపిస్తాయి. ఇంకా రెండో వస్తువు వాడికి ముక్కలుగా కనపడదు, అంతా ఒకే అఖండ వస్తువు. అంటే ఖండ వస్తువు అంటే ముక్క, అఖండ వస్తువు అంటే ముక్కలు చేయలేనిది అని తెలుస్తుంది వాడికి. కాబట్టి అతనిపై వాతావరణం పనిచేయదు. పరిసర వ్యక్తులు
అతని మీద వాతావరణం పనిచేయదంటే ఏంటి? నథింగ్ విల్ ఎఫెక్ట్ హిమ్. హీ విల్ నెవర్ రియాక్ట్ ఫర్ ఎనీథింగ్ అరౌండ్. అది పరిసర వ్యక్తులు, సన్నివేశాలు అద్దంలో లాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి, కానీ అతన్ని ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చెయ్యవన్నమాట. అతని ప్రభావమే పరిసరాల మీద పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అతను ఒక పైకి వెళ్ళాడు, ఇదంతా దాటి పైకి వెళ్ళిన స్థితి. ఆ స్థితిలో అతని ప్రభావం వీటి మీద పడుతుంది, కానీ ఎవరి ప్రభావము అతని మీద పడదు. అతడు కామక్రోధాల ప్రభావం కూడా లేనివాడైపోతాడు. ఏ శక్తి అతన్ని కింద పడేయలేదు. ఒకటి కావాలని లేదు, ఒకటి వద్దని ఉండదు అతనికి. ఎందుకంటే అసలు ఈ ఆలోచన ప్రవాహం నుంచి, భావ ప్రపంచం నుంచి, ఊహాలోకం నుంచి తప్పుకుని పైకి వెళ్ళిపోయినటువంటి వాడు. అతన్ని నుంచి అతనికి ఒకటి కోరటము అంటే మళ్ళీ ఆలోచన రాదు, అసలు ఊహ రాదు. ఏదో కావాలనే ఊహ రాదు, ఏదో వద్దు అనే ఊహ రాదు. ఏదో కోరడు, ఏదో వద్దనడు, ఊరికే ఆనందిస్తూ స్థిమితంగా ఉంటాడు. ఆనందం అనేది శాంతి స్వరూపంలో ఉన్నదాన్ని గమనించగలిగితే ఆడుకునే చిన్నపిల్లవాడికి పరిసరాలు ఎలా ఉండవో హాయిగా ఆడుకుంటాడు. అదేవిధంగా విదితాత్ముడికి కూడా ఏమీ భాషించవు. తాను తప్ప ఇంకా ఏది ఇంపార్టెంట్ కాదు అని తెలుసుకుంటాడు, కానీ అనుకోడు. భావంలో ఉండదు, ఊహల్లో ఉండడు. ఊహలన్నీ పక్కన పెట్టి తనలో తానుగా ఉన్నవాడు. ఒక్క ఊహ, ఒక్క ఆలోచన స్ప్లిట్ చేసేస్తుంది మనల్ని, మన నుంచి దూరం చేస్తుంది. ఒక్క ఆలోచన చాలు. మనకి కొన్ని కోట్ల ఆలోచనలు ఉంటాయి, ఇంకా ముక్కలు చెక్కలు అయిన వాడికి స్థిమితం ఎట్లా ఉంటుంది? ఇన్నిగా లేకుండా తానుగా ఉన్నవాడే విషయం తెలిసినవాడు. అటువంటి వాడినే విదితాత్ముడు అంటారు. విదితాత్ముడు అంటే ఆత్మ అనేది తెలిసినవాడు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ 26వ శ్లోకం అయిపోయింది. రైలు బండిలో ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ రైలు బండి నడిపేటటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆ రైలు బండి నడిపే డ్రైవర్కి బండిలో ఉన్న వాళ్ళందరి పేర్లు, వివరాలు ఏమాత్రం అవసరం లేదు. అతను చేసే పనికి ఇవన్నీ అవసరం లేదు, ఈ వివరాలతో నిమిత్తమే లేదు అసలు. వాళ్ళని ఆ రైలుని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళటమే అతని డ్యూటీ కాబట్టి ఈ పేర్లు తెలియకపోవటం, వీళ్ళందరి వివరాలు తెలియకపోవటం అనేది అతని డ్యూటీకి ఎక్కడ అడ్డం రాదు అసలు. అవసరం లేదు అతనికి. ఆ విషయం తెలియకపోయినా చక్కగా తీసుకెళ్ళి రైల్ని గమ్యస్థానంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరుస్తాడు. అదే విధంగా అని చెబుతున్నారు. విదితాత్ముడికి అంటే ఆత్మను తెలుసుకున్నవాడికి ఇంద్రియార్థములు ప్రత్యేకంగా ప్రభావాన్ని చూపించవు. ఇంద్రియార్థాలంటే అటు ఇటు వాలిపోదు మనస్సు, అక్కడికి ఇక్కడికి ఇంద్రియాలు పరుగులు పెట్టవు. పరుగులు పెట్టి వాటి ప్రభావం, అబ్బా ఇది కమ్మని వాసన వస్తుంది అని అట్రాక్ట్ అవ్వడు, చాలా అందంగా ఉంది అని అట్రాక్ట్ అవ్వడు. ఎందుకంటే అంతకంటే అందాన్ని తనలో చూసుకుంటున్నాడు, అంతకంటే రుచిని తనలో చూసుకుంటున్నాడు. అది ఏ వస్తువు ఏమిటి అని అతనికి తెలుసు కాబట్టి వాటికి లాగబడడు ఏ విధంగాను. కంటి ఎదట ఏది కనిపించదు. ఎట్లా చెబుతున్నారు? మన ప్రయాణం రైలుని నడిపే డ్రైవర్ లాంటి వాళ్ళం మనం అని అనుకుంటే మనకేం అవసరం? మన గమ్యస్థానానికి వెళ్ళడం ఒక్కటే అవసరం. ఇటు అటు మధ్యలో ఏమొస్తున్నాయి, ఏం పోతున్నాయి, వీళ్ళందరూ ఎవరెవరు ప్రయాణం చేస్తున్నారు అనే విషయాలు ఏమాత్రం ఎట్లా అవసరం లేదో ఈ విదితాత్ముడికి కూడా ఎన్ని కనిపించినా ఏమున్నా ఏది అవసరం లేదు అని తెలుసుకుంటాడనమాట. పక్కనే ఏ శబ్దం ఉన్నా వినపడదు అతనికి. వినపడదంటే మనలాగా ప్రతిదాన్ని చెవులు రిక్కించి వినడు, అవసరం లేదు అతనికి. అట్లాగని చెప్పి ఎటు చూడకుండా బిగబట్టుకొని జాగ్రత్తగా ఉండటం కాదు ఇది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. చుట్టూ జరిగే శబ్దం ఏం వినపడదు అంటే వినకుండా ఉంటానికి ట్రై చేస్తాడు, తినకుండా ఉంటానికి ట్రై చేస్తాడు అని కాదు. వాడిని అసలు ఏ విషయమో ఆకర్షించదు. ఈ స్థితినే ఇంద్రియ నిగ్రహము అంటారు. మన నయాగరా ఫాల్స్ చూడటానికి వెళ్తే ఆ నీళ్లు, ఆ జలపాతం, ఆ చప్పుడు, ఇంకా ఏ విషయాలు మనకి జ్ఞప్తికి వస్తాయి అది చూసేటప్పుడు. ఒక పెద్ద విషయం తెలిసినప్పుడు
పక్కన ఒక చిన్న ధార నీళ్లు పోతూ ఉంటే మనమేం పట్టించుకోం అసలు. ఇది దాన్ని గురించి చూడవలసిన అవసరం కానీ దృష్టి ఆకర్షించబడటం కానీ ఏమాత్రం ఎట్లా జరగదు. అదే రకంగా అసలు విషయం తెలిసిన వాడి దృష్టిని ఇవి సహజంగానే ఆకర్షించవు. అంతేగాని అతనేదో అటు ఇటు చూడకుండా జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితి కాదు. అవన్నీ దాటినవాడు అతను. ఈ స్థితిని నిజమైన ఇంద్రియ నిగ్రహము అంటారు. అంతేగాని మనం అటు ఇటు చూడకుండా ఆపటం నిగ్రహం కాదు. ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ దాన్నే స్మరిస్తున్నాం కదా, దీన్ని చూడకూడదు, దాన్ని చూడకూడదు, ఇది తినకూడదు, అది పట్టుకోకూడదు. ఇలా దేన్ని మనం దూరంగా వెళ్ళాలనుకుంటామో దాన్నే స్మరిస్తాం. కాబట్టి అది ఇంద్రియ నిగ్రహం కాదు ఏమాత్రం. విదితాత్ముడికి మాత్రమే, విషయం తెలిసిన వాడికి మాత్రమే ఇంద్రియ నిగ్రహం అనేది చాలా సహజంగా వచ్చేస్తుంది. అతనేమి ప్రయత్నించడు దాని గురించి. అందుకనే అతను యతి అని పిలుస్తారు అతన్ని. మనోనిగ్రహం కూడా అప్రయత్నంగా వచ్చేస్తుంది. అంటే ఒక అభిప్రాయం మనసులోకి రాకుండా ప్రయత్నించటం కాదు, అది అప్రయత్నంగా ఏవి మనసులోకి రాకుండా ఉండటం జరుగుతుంది. మనమే చెప్పుకున్నాం కదా, జలపాతం మీద దృష్టి ఉన్నప్పుడు పక్కన ఉన్న నీళ్లధారని ఎవడు చూస్తాడు? పంపు తిప్పి ఎవరో వదిలేశారు. అది ఎందుకు చూస్తాం మనం? దానివైపు ఆకర్షించబడం. అసలు ఆ రకంగా ఎక్కడ అన్ని అసలు విషయం తెలుసుకున్నవాడి దృష్టి ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఇంకా ఏ రకంగానూ అటు ఇటు పోదు. అటు ఇటు పోయే దృష్టి నుంచి అతను పైకి వెళ్ళాడు అని చెప్తూ ఉన్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే, ఏదో పెద్ద భూకంపమో పెద్ద తుఫానో వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు, ఇద్దరికీ అంతకుముందు విపరీతమైన విరోధం. వాళ్ళిద్దరూ ఈ బాధ నుంచి పారిపోవటానికి దూరంగా వెళ్ళిపోతున్నారు, పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నట్టుగా మనం భావించుకుంటే ఆ స్థితిలో వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న విరోధం గుర్తుంటుందా? ఎందుకంటే ఇద్దరూ చావు నుంచి తప్పించుకొని, ప్రమాదం నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలని పరిగెత్తుతున్నారు. అటువంటప్పుడు వాళ్ళకి విరోధం గుర్తుంటుందా? అంటే అర్థం ఏంటి? ఏది అప్రధానము, ఏది ప్రధానము అని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇది అప్రధానమైపోతుంది. పరస్పరమైన విరోధం అనేది అప్రధానం. ఇక్కడ సందర్భం కాదు అసలు ఆ విరోధం చేసుకోవటానికి. సో అదే రకంగా రెండు భావాల సంఘర్షణ అనేది అతని మనస్సులో నుంచి, విదితాత్ముడి మనస్సులో నుంచి జారిపోతుంది, ఉండవు. అతను యతచేతస్సు కలవాడు అంటున్నారు. యతచేతస్సు అంటే ఏ రకమైన సంఘర్షణ లేనటువంటి స్థితి. ఈ స్థితి అంటే కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదన్నమాట అతనికి. ఈ స్థితి సిద్ధించిన వాడి ప్రజ్ఞయే నిజమైన తాను. దానినే ఆత్మ అని, బ్రహ్మజ్ఞానం అని కూడా అంటారు. ఈ యతచేతస్సు కలవాడి స్థితి ఎట్లా ఉంటుందో బాగా చాలా వివరంగా చెప్పారు. నిజమైన తాను అనేది అదే. అంటే ఎక్కడ ఏ మలినం అవ్వలేదు, ఏ అభిప్రాయాలతో కానీ పర్ఫెక్ట్గా నిర్మలంగా ఉన్న ప్రజ్ఞ ఏదైతే ఉందో అదే ఆత్మవస్తువు, అదే బ్రహ్మజ్ఞానం, అదే తాను అని తెలుసుకున్నవాడు అన్నమాట. ఆ భావం ఆ ఒక్క విషయం ముందర, ఆ ఒక్క విషయం లోపల మిగతావన్నీ కూడా నిర్వాణం చెందుతాయి, అన్నీ కరిగిపోతాయి అంటున్నాడు. అన్నీ కరిగి తాను మటుకుంటాడు. అన్నీ కరిగి ఉంటాయి, అవేమీ విడిగా ప్రజ్ఞలుగా డెవలప్ అవ్వలేదు, భావాలుగా డెవలప్ అవ్వవు. అన్నీ కరిగి ఉంటాయి, నిర్వాణం చెందుతాయి, అన్నీ అతనిలో కరిగిపోతాయి. ప్రత్యేకమైన అస్తిత్వం దేనికి లేకుండా అయిపోతుంది అన్నమాట. నదులన్నీ సముద్రంలో పడినా కూడా ఏ నదికి తన ప్రత్యేకమైన అస్తిత్వం ఎట్లా ఉండదో, ఎలా కలిసిపోతుందో ఆ విధంగా తాను అనే భావం తప్ప, బ్రహ్మజ్ఞానం తప్ప, ఆత్మవస్తువు తప్ప మిగతావన్నీ కూడా కరిగిపోయి ఉంటాయి అతనిలో. సో ప్రత్యేకమైన అస్తిత్వం ఉండదు ఏ వస్తువుకి కూడా. ఇంకా అతన్ని ఏం బాధిస్తాయి? ఏం లేవు అక్కడ. మెదలకుండా ఉండటానికి పర్ఫెక్ట్ స్థితిలో ఉన్నాడు అతను. ఈ బ్రహ్మ నిర్వాణ స్థితి అతనికి చాలా అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే ఇదేదో కష్టపడి సాధించే వస్తువులాగా కాకుండా సహజ స్థితిగా అభిముఖంగా ఉంటుంది. అభిముఖము అంటే ఎగ్జాక్ట్ మీనింగు తనకి అనుకూలంగానే ఉంటుంది. అది ప్రతిముఖంగా ఉండదు, అభిముఖంగానే ఉంటుంది. 27వ శ్లోకం అయిపోయింది.
28వ శ్లోకం స్టార్టింగ్ ఏంటంటే ఈశ్వర ప్రణిధానము అనే హెడ్డింగ్ ఇక్కడ. ఈ స్థితి కలగటానికి ఏ సాధన చేయాలి మరి? ఏ సాధన చేస్తే ఈ స్థితి రావటానికి మొట్టమొదట చేయవలసింది ఏమిటి అని అన్నప్పుడు మొట్టమొదట భ్రూమధ్యంలో దృష్టిని నిలపాలి అంటున్నారు. దాంతో మనస్సు ఊర్ధ్వముఖం పడుతుంది. భ్రూమధ్యంలో మనస్సుని నిలపటం అలవాటు చేసుకుంటే కొంచెం కొంచెం ఓవర్ నైట్ ఏది రాదు. మనం ఇన్ని జన్మల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని రకాల ప్రపంచంలో బయట తిరుగుతూ సడన్గా ఒకసారి ఏమండి నేను భూమధ్యంలో దృష్టి నిలిపానండి, నాకేం రాలేదండి అనటానికి వీల్లేదు. దేన్నైనా పట్టుబట్టి జరిగే వరకు సాధించుకోవాలి. అదే రకంగా దొరికే వరకు వెతకాలి. ఏ వస్తువైనా కావాలంటే దొరకలేదని వదిలేసేవాడు వెతికినట్టు కాదు అసలు. వాడు దొరికే వరకు వెతకాలి, పని అయ్యేదాకా చెయ్యాలి. అలా చెప్తూ ఉన్నారు ఇక్కడ. భ్రూమధ్యంలో దృష్టి నిలపాలి. దాంతో మనస్సు ఊర్ధ్వముఖం పడుతుంది. అంటే బయట చూడటం మానేస్తుంది. అది కాస్త మంచి విషయాల జోలికి వెళ్తుంది. తనలోనున్న తనని గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే తనలో ఉన్న వెలుగుని స్మరిస్తూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వస్తువుల యొక్క ఇంపార్టెన్స్ మనస్సు నుంచి తొలగిపోతుంది. కానీ లోపలున్న తనని ఎట్లా స్మరించటం అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నిదానంగా గమనించటం మొదలుపెట్టాలి. అంటే ఊపిరి తీసుకోవడం, ఊపిరి వదలడం ఎలా జరుగుతోంది అని నిదానంగా గమనించటం మొదలుపెట్టాలి. నేను చేస్తున్నానా, అవి జరుగుతున్నాయా అనే ప్రశ్న వేసుకుంటూ నిదానంగా గమనిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రశ్న కూడా వేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు అని చెప్తూ ఉన్నారు. ఇది నిజంగా ఈ శ్వాస నేను చేస్తున్నానా, అదే జరుగుతుందా? ఈ ఊపిరి నేను పీలుస్తున్నానా, అదే జరుగుతుందా అనే ప్రశ్న వేసుకుంటూ ఊపిరి మీద దృష్టి పెట్టుకుంటూ బాగా కాన్సన్ట్రేట్ చేసి ఉన్నప్పుడు అప్పుడు మనకి ఇక్కడ 2 శక్తులు ఉన్నాయి అని తెలుస్తుందిట. ఆ 2 శక్తులు ఏమిటంటే, ఒక శక్తి వల్ల శ్వాస ఊపిరి పీల్చగలుగుతున్నట్టు, రెండో శక్తి వల్ల శ్వాస వదలటం జరుగుతోంది, ఊపిరి వదలటం జరుగుతోంది అని మనం గమనిస్తాం అన్నమాట దాని మీద దృష్టి పెట్టినప్పుడు. అంటే మనం దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అనేది చాలా వివరంగా చెబుతున్నారు. ఆ 2 శక్తులే వరుసగా ప్రాణాపానములు, ప్రాణము అపానం అన్నమాట. వీటి యొక్క అస్తిత్వాన్ని గమనించుకుని, అంటే ఇవి ఉన్నాయి అని కూడా మనం గమనించట్లేదు కదా ఇన్నాళ్ళు. ఇప్పుడు మనకు తెలిసింది ఇదేదో ఉన్నది, 2 శక్తులు ఉన్నాయి లోపల, వాటి వల్లే ఈ శ్వాసం అనేది మనకు జరుగుతోంది, జీవుడు నిలబడుతున్నాడు, జీవించటం జరుగుతోంది అని గమనించుకొని నెమ్మదిగా దాని మీదే దృష్టి పెట్టి మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే 2 కూడా సమానంగా అవ్వటం జరుగుతుంది. సమానంగా అయ్యేట్టుగా కూడా చేసుకోవచ్చు. దాని మీద దృష్టి పెట్టి ఎలా ఊపిరి పీలుస్తామో అదే రకంగా నెమ్మదిగా వదలటం, దానివల్ల 2 సమానంగా జరుగుతాయి. ఎగుడు దిగుడు లేకుండా సమవేగంతో ప్రశాంతంగా సుదీర్ఘంగా శ్వాసను పీల్చటం, బాగా లోపల దాకా పీల్చుకోవటం, మెల్లగా వదలటం, ఆ 2 సమం అవుతాయి కాలక్రమమున అంటున్నారు. అంటే ఏదో 2-3 రోజులు చేస్తే అయ్యే పని కాదు ఇది. వదలకూడదు ఏ సాధనని. వదలకుండా పట్టుకున్నప్పుడు ఆ 2 శక్తులు ఒకటవుతాయి, సమం అవుతాయి. ప్రశాంతంగా సుదీర్ఘంగా శ్వాసను పీలవటం వదలటం చేస్తూ ఉన్నందువల్ల, స్మరిస్తూ ఉన్నందువల్ల కాలక్రమంగా 2 శక్తులకి సామ్యము సిద్ధిస్తుంది అంటున్నారు. సమానంగా ఉండటం, ఆ ప్రాణానికి అపానానికి 2 ఒకటిగా ఉండటం మనకు చేతవుతుంది అన్నమాట అలా చేయటం. అంటే ప్రాణశక్తి మనస్సు ఒకదాంట్లో ఒకటి లీనమై నిలబడతాయి అన్నమాట. ఆ టైంలో ఇంకా విడివిడిగా ఉండవు. ఇక్కడ మనం ఎప్పుడూ అనుకోని విషయం ఒకటి చెప్తూ ఉన్నారు. ఎక్కడో ఎవరికో ఏదో జరిగిందని వింటాం, కానీ ఇలా చేసినప్పుడు ఏమవుతుందో ఇక్కడ చెప్తున్నారు. ఈ మనస్సుకి శ్వాసతో సామ్యం జరిగింది. ఇప్పుడు ఆ 2 సమానంగా మనం చేయటం నేర్చుకున్నందువల్ల, అంటే శ్వాస పీల్చటం, శ్వాస వదలటం, దీర్ఘమైన శ్వాస పీల్చటం, దీర్ఘమైన శ్వాస వదలటం చేసుకుంటూ మన కాలక్రమంలో ఒక నేర్పు వస్తుందిట. ఏమిటా నేర్పు అంటే 2 సమానంగా చేయటం చేతైనప్పుడు ప్రాణశక్తి మనస్సు ఒక దాంట్లో ఒకటి లీనమై నిలబడతాయిట.
ఒక దాంట్లో ఒకటి కలిసిపోయి నిలబడతాయి అన్నమాట. ఇట్లా నిలబడినంతసేపు శ్వాస జరగదుట అసలు. ఆ శక్తి వస్తుందన్నమాట మనకి. అయినా కూడా తను జీవించే ఉంటాడు. మనస్సు లేకుండా తను మటుకు ఉండటం అనే సిద్ధి జరుగుతుంది అక్కడ. ఆ సమయంలో శ్వాసలు రెండింటినీ కూడా మనం సామ్యం చేసి ఒకదాంట్లో ఒకటి లీనమయ్యేటటువంటి శక్తిని నేర్పుని సంపాదించినప్పుడు, ఆ రెండు లీనమైనప్పుడు శ్వాస ఆగిపోతుంది. కానీ తను జీవించే ఉంటాడు. మనస్సు ఉండకుండా తను మటుకు ఉండటం అనేది జరుగుతుంది అక్కడ. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనే ప్రవర్తనలు తనలో కలిసిపోతాయి అని చెప్పి చెబుతున్నారు. అంటే విడిగా అస్తిత్వం లేకుండా వాటికి లయం అయిపోయేటటువంటి సందర్భం వచ్చినప్పుడు నియమించబడి ఉంటాయి, కంట్రోల్లో ఉంటాయి. విడిగా నిలబడి అవి మనకి అపోజిషన్ లాగా ఉండే పరిస్థితి లేదు ఇక్కడ. లయమైపోయినాయి మనలోనే. మనస్సు, శ్వాస రెండు లయమైపోయినప్పుడు ఏం జరిగిందంటే జీవించే ఉంటాడు కానీ శ్వాస ఆగటం అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అట్లా అంటే నియతములు అవుతున్నాయి. అవన్నీ కూడా తనలో లోపల లయమైపోతున్నాయి. ఆ లయం అవటం వల్ల నియమించబడి ఉంటున్నాయి, కంట్రోల్లో ఉంటున్నాయి. బయటికి వెళ్తే కదా ఏదైనా అన్కంట్రోలబుల్ అవటానికి, లోపలే ఉంటున్నాయి అన్నమాట అవి. ఈ స్థితిలో సాధకుణ్ణి ముని అంటారు. అతని ప్రజ్ఞ కూడా మౌనంగానే ఉంటుంది అండి చెబుతున్నారు. ప్రవర్తనలు అన్నీ కరిగిపోయినాయి కాబట్టి, అంటే అటువంటి వాడి ప్రవర్తనలు అన్నీ బయట ప్రవర్తించేదంతా కూడా అతనిలోనే ఉండిపోయింది. బయటికి పొంగి పొరలట్ల ఏది కూడా అన్కంట్రోలబుల్గా అన్నీ కరిగిపోయినాయి కాబట్టి ప్రవర్తనలు అన్నీ కూడా అటువంటి స్థితి మోక్షానికి దారితీస్తుంది అంటున్నారు. చిన్న శ్వాస మీద మనసు పెట్టండి అని చెప్పి ఇక్కడ మనకి కేవలం మోక్షద్వారం దగ్గరికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు మనకి మాస్టర్ గారు. ఇక్కడ మోక్షము అంటే ప్రవర్తనలో చిక్కుకోకుండా మేలుకొని ఉండే స్థితి అంటున్నారు. మనం మాటిమాటికి అన్కాన్షియస్గా మెళకువలేని స్థితిగా అయిపోతూ ఉంటాం. పరిస్థితులు ఏమిటి, ప్రవర్తనలు ఏమిటి, స్వభావం ఏమిటి, మనల్ని లాగి గుంజిపడేసి ఎట్లాగో ప్రవర్తిస్తాం, ఎట్లాగో మాట్లాడతాం. ఏ రకమైన కంట్రోలు లేని స్థితి నుంచి చక్కటి కంట్రోల్ ఉండే స్థితికి వచ్చి అన్ని విషయాల్లో మెలకువగా ఉండే స్థితి వస్తుంది. దీన్ని అలవాటు చేసుకున్న వాడు ఎలా ఉంటాడంటే దేనికి భయపడ్డు, ఎవరి మీద కోపం రాదు. ఇది రోజు కనుక అలవాటు చేసుకుంటుంటే, ఎప్పుడూ దాన్ని వదలకుండా అభ్యాసం చేస్తూ ఉంటే, అలవాటు చేసుకుంటూ ఉంటే అది నిరంతరత్వం ఏర్పడుతుంది. ఎప్పటికీ అలాగే ఉండే స్థితి కూడా వస్తుంది. అంటే శ్వాస మీద మనస్సు పెట్టినప్పుడే కాక మిగతా కాలాల్లో కూడా నిలబడుతుంది, అలవాటైపోతుంది. దానికి మనస్సు శ్వాస మనస్సు లయం అవ్వటం అనేది అలవాటైపోతుంది. వాటికి తాను తప్ప ఇతరం అనేది లేకుండా అయిపోతుంది. ఈ స్థితిలో ఉండిపోవటం అనేది అన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి ఆ వ్యక్తికి, ఈ సాధన చేసిన వాడికి. కానీ తాను చెయ్యటం అనేది ఉండదు. జరగటము అనేదాన్ని గుర్తిస్తాడు. అప్పుడు అతడు ముక్తుడు అనబడతాడు అంటున్నారు. ఎవరితో మాట్లాడినా, దేన్ని గమనించినా అతను తనను తానే దర్శిస్తాడు. వేరేది కనపడదు అసలు. తాను ఎటువంటి వాడు, తను చేసే సమస్త పుణ్యకర్మలు, చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నాను కదా, నేనే భోక్తను కదా అనే ఆలోచన లేకుండా సత్కర్మలు ఎప్పుడు ఇతరుల మేలు కోసం చేయబడతాయి. ఆ ఇతరులలో కనిపించేవాడు తానే అనే జ్ఞానం అతనికి కలిగింది కాబట్టి యజ్ఞార్థ కర్మలకు భోక్త తానే అయిపోతాడు. అంటే ఎవరికో చేస్తున్నామనే పాయింట్ నుంచి సమస్తము ఉన్నది వేరే ఎవరు లేరు, నేనే ఉన్నాను కాబట్టి అంతా నేనే అనుభవిస్తున్నాను, భోక్త నేనే, తినేవాడిని నేనే, అనుభవించేవాడిని నేనే అనేటటువంటి జ్ఞానం కలుగుతుందన్నమాట. తను చేసే తపస్సు కూడా తానే భోక్త అని అర్థమవుతుంది. అంతా నేను తప్ప ఇంకో వస్తువు లేనప్పుడు
దేని ఎందైనా శ్రద్ధ అనేది కనుక వచ్చిందంటే దాన్నే తపస్సు అంటారు. శ్రద్ధ తన యొక్క ప్రజ్ఞ కాబట్టి దేని యందు శ్రద్ధ వహిస్తాడో అది కూడా తానే, సమస్తము తానే. కాబట్టి తన యజ్ఞానికి తపస్సుకి భోక్త అందరిలో ఉన్న తానే, అంటే అనుభవించేవాడు తనే, వేరే ఎవరు లేరు ఇక్కడ. అంతకుముందు ఇతరులకు సేవ, ఇతరుల లోకోపకారం కోసం అని చెప్పుకున్నాం మనం, కరెక్టే. కానీ అలా నాకేం అక్కర్లేదు, ఇంకొకరి కోసం చేస్తాను అనే సేవతో మొదలుపెట్టిన నిష్కామ కర్మ ఇప్పుడు అతన్ని ఎవ్వరూ ఇతరులు లేరు అనే స్థితికి తీసుకెళ్ళి సమస్తము తనకే చెందేటట్టు తానే పొందేటటువంటి పరిస్థితిని పొందాడు. అతను అందరిలోనున్న భోక్త తానే అని చెప్పి అనుకునే స్థితి అని తెలుసుకునే స్థితి, అనుకునే స్థితి కాదు అని చెప్పి చెప్పారు. 28వ శ్లోకం అయిపోయింది. ఇక్కడ 29వ శ్లోకం చెప్పుకుంటున్నాము. మనస్సుకు, సంభాషణకు, పనులకి సంబంధించి తపస్సు 3 రకాలుగా ఉంటుంది. మంచి సంకల్పం చేసి తానే మంచి ఆ స్థితిలో మంచి సంకల్పాలు చేసినప్పుడు అతనికి ఒక విషయం అర్థమవుతుందిట. తన సంకల్పమే తనకే ఒక విప్పారి, ఒక విచ్చుకున్న పువ్వులాగా కనపడుతుందిట. తనకే తన గొప్ప చక్కని సంకల్పం ఒక పువ్వులాగా విచ్చుకొని తనకే కనపడుతుంది అని చెప్పి చెబుతున్నారు. అట్లాగే సంభాషణ పవిత్రంగా ఉండాలి అనే దృష్టితో మాట్లాడతాడు. ఇంకొకళ్ళకి ఇబ్బంది కలగనివాడు, మృదువుగా మాట్లాడతారు. నోట్లో నుంచి వచ్చే మాట సత్యవస్తువుగా ఉంటుంది, ఇంకొకరిని ఇబ్బంది పెట్టదు. చాలా చక్కని దృష్టితో మాట్లాడటం అనేటటువంటి సాధన కూడా అతను చేసినప్పుడు ఆ సాధనలో తను శ్రద్ధ వహిస్తూ ఉన్న కొద్దీ, అంటే జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్న కొద్దీ సంభాషణ కూడా తనుగానే విప్పారుతుంది అని చెబుతున్నారు. ఇక్కడ అంటే తను తప్ప వేరే ఇతరం లేని స్థితికి వచ్చేస్తున్నాడు. దేహంతో భౌతిక లోకంలో తను చేసే పనులన్నీ, అన్నిట్లో శ్రద్ధని అభ్యసించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆ సత్కర్మ కూడా తనే, వేరే ఇంకొక వస్తువు లేదు ఇక్కడ. సత్కర్మనే నా ద్వారానే చేయబడుతోంది, నేనంటే అదే, ఇంకేమీ లేదు అని అర్థమవుతుంది అనమాట. కాబట్టి విదితాత్ముడైన వాడికి యజ్ఞం చేసినా తపస్సు చేసినా తనే భోక్త అయిపోతాడు. ఈ రకంగా కొన్ని లక్షల నేనులుగా కనపడుతూ ఉన్న తాను ఇన్ని నేనులు లేవు, ఉన్న నేను ఒకటే, అంతా నాలోనే ఉంది అని తెలిసేదే ఆత్మజ్ఞానము అంటున్నారు. ప్రతి జీవిలో కొన్ని లక్షల నేనులు ఉన్నాయి. వాటి లోపల అంతర్యామిగా ఉన్న ఆ తాను అనే నేనునే ఈశ్వరుడు అంటారు. వేరే ఎక్కడో ఈశ్వరుడు పాము మెళ్ళ వేసుకొని గంగన్న నెత్తి మీద పెట్టుకొని ఉన్న ఈశ్వరుడి గురించి కాదు ఇక్కడ చెప్తూ ఉన్నది. సర్వత్రా ఆత్మవస్తువుగా ఉన్నటువంటి వాడిని ఈశ్వరుడు అంటారు. సర్వజీవుల హృదయాల్లో ఈశ్వరుడు ఉండి నడుపుతున్నాడు అని భగవానుడు కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు అన్నమాట. మిగిలిన నేనులన్నీ కూడా ఈశ్వరుడికి ప్రణిధానము అనే మాటకి ఇక్కడ అర్థం చెప్తున్నారు. ప్రణిధానం అంటే శరణాగతి. మిగిలిన అన్ని నేనులకి ఈ శరణాగతి చేయగలగటం వల్ల యోగమే సిద్ధిస్తుంది అని, అంటే కలయిక, లయము జరుగుతుంది, రెండో వస్తువు లేకుండా అయిపోతుంది అని మహానుభావుడైనటువంటి పతంజలి మహర్షి ఉపదేశించారు. పతంజలి యోగ సూత్రాల్లో ఆయన ఉపదేశించారనమాట. ఒక్కొక్క జీవిలో జీవుడుగా ఈశ్వరుడే ఉంటాడు. ఇన్ని జీవుల్లో ఉన్న ఈశ్వరమూర్తులన్నీ కూడా ఒక్కడిలో కనపడినప్పుడు అతడే భూతమహేశ్వరుడు అని గీతాచార్యుడైన కృష్ణ పరమాత్మ చక్కగా ఇండికేట్ చేస్తూ ఉన్నారు. అనేక మంది జీవులుగా కనపడ్డా కూడా అన్ని జీవుల్లోనూ ఈశ్వరుడే ఉన్నాడు. కాబట్టి ఇన్ని జీవుల్లో ఉన్న ఈశ్వర మూర్తులు అంటే విడివిడిగా ఈశ్వరుడే ఉన్నాడు, చీమలో ఉన్నాడు, బ్రహ్మలో ఉన్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడని అనేక మంది ఈశ్వరులుగా మనం చూస్తూ ఉన్న ఈశ్వరులందరినీ కలిపి ఒకే ఈశ్వరుడు, ఒక్కనిలోనే ఉన్నారు. ఇంతమంది ఈశ్వరులు కూడా ఒక్క ఆత్మవస్తువులోనే ఉన్నాయి అని తెలిసినప్పుడు అతన్ని భూతమహేశ్వరుడు అని
అంటారని చెప్పారు. విదితాత్ముడికి కలిగే స్థితి సర్వలోక మహేశ్వరత్వమే. విదితాత్ముడైనటువంటి వాడికి సర్వలోక మహేశ్వరత్వమే వస్తుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పారు. 29వ శ్లోకం అయిపోయింది. అదేవిధంగా మన రికార్డింగ్లో 48వ నెంబర్ కూడా అయిపోయింది. అదే రకంగా కర్మ సన్యాస యోగం అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ మనం 6వ అధ్యాయమైన ధ్యానయోగంలోకి వస్తూ ఉన్నాము. నెక్స్ట్ మనం ధ్యానయోగం చదువుకుందాం.